ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ విచారణలో ఏం జరిగింది? దానంపై అనర్హత వేటు పడుతుందా? దానం నాగేందర్ వివరణపై స్పీకర్ ఎలా రియాక్ట్ కాబోతున్నారు? ఖైరతాబాద్ లో ఉప ఎన్నిక వస్తుందా? ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ. ఇంతకీ ఈ విషయంలో స్పీకర్ ఎప్పటిలోపు నిర్ణయం తీసుకోబోతున్నారు? దానం ఫ్యూచర్ ఏంటి? బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ కు అనుకూలంగా మారారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల ఎపిసోడ్ క్లైమాక్స్ కు చేరింది. కేసులో ఇప్పటికే 7 ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్ ఇచ్చారు. ఆ 7 ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు ఎలాంటి ఆధారాలు లేవని తేల్చారు. బీఆర్ఎస్ పార్టీలోనే 7 ఎమ్మెల్యేలు ఉన్నట్టుగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీర్పిచ్చారు. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ విషయంలో స్పీకర్ తీర్పును ప్రకటించాల్సింది. దానం నాగేందర్ అనర్హత విచారణ పిటిషన్పై బుధవారం నాడు సుదీర్ఘ విచారణ జరిగింది. స్పీకర్ ముందు విచారణకు దానం నాగేందర్ తరపు లాయర్లు హాజరయ్యారు. దానం నాగేందర్ పై ఫిర్యాదు చేసిన కౌశిక్ రెడ్డి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేల లాయర్లతో దానం లాయర్ల క్రాస్ ఎగ్జామినేషన్ జరిగింది. దానం నాగేందర్ పార్టీ మారినట్లు ఆధారాలు ఉన్నా నిర్ణయాన్ని వాయిదా వేసే ప్రయత్నం చేస్తున్నారని ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. దానం నాగేందర్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ అఫిడవిట్ ఇచ్చిందన్న విషయం తెలుసా అని లాయర్లు తనను అడిగినట్లుగా మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. అలా చేస్తే కేసు ఉండదని అన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి డ్రామాలు చేస్తున్నాయన్నారు. మరోవైపు దానం పార్టీ మారినట్టుగా ఉన్న ఆధారాల్ని స్పీకర్కి ఇచ్చామని తెలిపిన పాడి కౌశిక్ రెడ్డి దానం నాగేందర్ పై ఖచ్చితంగా అనర్హత వేటుపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ తరపున ఎంపీగా పోటీ చేసిన దానం నాగేందర్ పై ఖచ్చితంగా వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ అంటోంది. తను పార్టీ మారలేదంటూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు దానం నాగేందర్ గతంలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేయలేదన్నారు. గత మార్చిలో కాంగ్రెస్ మీటింగ్ లో పాల్గొన్న విషయం తన వ్యక్తిగతమైన అంశమన్నారు. తాను ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉన్నానంటూ బహిరంగంగానే స్టేట్మెంట్ కూడా ఇచ్చారు దానం నాగేందర్. విచారణ తర్వాత దానం నాగేందర్ తో పాటు కడియం శ్రీహరి, సంజయ్ కుమార్లపై స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.